క్యూనే న్యూస్కు స్వాగతం. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సిరికొండ శ్రీరాముని జీవితం మానవాళికి ఆదర్శం. శ్రీరాముని మందిరం స్వాభిమాన సంకేతం. అయోధ్యలో పూజిత అక్షింతల మహాశోభయాత్ర ఈరోజు ఉదయం సిరికొండ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ, లొంక రామలింగేశ్వర ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాసభ యొక్క ప్రతి గ్రామంలో ప్రతి వాడయందు శోభయాత్ర నిర్వహించారు.
అయోధ్య రాముల పూజిత అక్షంతలో ఈ సిరికొండ గ్రామంలో మరియు యువకులు, గ్రామ ప్రజలు, సోదరులు, సోదరీమణులు అందరి సమక్షంలో భావాన్ని శోభయాత్ర ఈరోజు చేయడం జరిగింది. మరియు ఎన్ని ఏళ్ళ కలను ఇప్పుడు నెరవేరింది కాబట్టి ఆ దేవుడు దైవ ఆశీస్సులు మరియు గ్రామం పైన గ్రామ ప్రజలపైన యువతులకు మరియు యువకులకు అందరిపైన వారి ఆశీర్వాదం ఉండి మరియు పలు కార్యక్రమాలు కూడా అభివృద్ధి పథంలో నడిపించి అందరి బాగోగులు చూసుకొని అందరు క్షేమంగా ఉంచుతారని కోరుకుంటున్నాను. ఈరోజు శుభ పరిణామం. మన సృష్టిలో అఖండ భారతదేశంకు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది. దశాబ్దాల కిందట కొన్ని శుభ పరిణామం. దశాబ్దాల కిందట అఖండ భారతంగా ఉన్న మన దేశాన్ని పరిపాలనా సౌలభ్యంలో భారతదేశంగా మారడం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మన హిందూ ధర్మాన్ని వెనక్కి నెట్టడం కానీ లాంటివి జరిగిన సందర్భంలో గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం దానిపై దృష్టి సారించి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య పట్టణంలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టింది. దానికి దేశ ప్రజల మద్దతు, అందరి సహకారంతో అది సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రామమందిరం సుమారుగా 2500 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా మన భారత ప్రజల ఆశ గర్వంగా చెప్పుకునే విధంగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించడం జరుగుతుంది. ఇది జనవరి 22, 2024 సంవత్సరంలో బ్రహ్మాండంగా ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి కారణంగా ఈ అయోధ్య రామ మందిరంలో రాములవారి పూజా అక్షింతలు ప్రతి ఇంటికి, యావత్ భారతదేశంలో ప్రతి ఇంటికి గడప గడపకు చేరే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఈ అక్షింతల కలశాన్ని పంపించి ప్రతి గ్రామంలో ఇది చేరాలనే ఉద్దేశంతో చేస్తే మన ప్రతి గ్రామస్తులు కూడా భారీ ఎత్తున దీన్ని స్వాగతం పలికిర్రు. అందులో భాగంగా ఈరోజు మన సిరికొండ గ్రామంలో మన గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామాభివృద్ధి కమిటీ, అదేవిధంగా లుంగరామలింగేశ్వర స్వామి కమిటీ, చిన్న హనుమాన్ కమిటీ, పెద్ద హనుమాన్ కమిటీ అందరూ కూడా యువకులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, అక్కలు, అమ్మలు అందరూ కూడా బ్రహ్మరథం పట్టి ఈ పూజితాక్షింతల శోభాయాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులోనే భాగంగా ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని కాపాడదాం, మన సంస్కృతిని నిలబెడదాం, అందరం కూడా హిందువులను గర్విద్దాం, అందరం కూడా మంచిగా ఉందాం, సమాజంని అభివృద్ధి చెందేలా చేద్దాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.